హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ పొద్దున్నే 100 రూపాయల నోటు దొరికింది ఫ్రెండ్స్ నాకు. ఎక్కడంట, కృష్ణాపురం తానా దగ్గర అన్నమాట, ఆంజనేయ స్వామి గుడి దగ్గర దొరికిందనమాట 100 రూపాయలు. 100 రూపాయలు దొరికితే ఎవరిదో ఏమో నాకు చూశాను, కానీ ఎవ్వరు లేరు అక్కడ. వాళ్ళు తీసుకున్నాను అనమాట. ఎవరికైనా ఒకరికి ఫుడ్ తీసి ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. ఏదైనా 100 రూపాయలు బిర్యానీ తీసి ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాను ఆ డబ్బులతో. అనుకుంటే ఒక్క మనిషికి అయితే 100 రూపాయలు కదా, అదే టిఫిన్ తీసుకుంటే ముగ్గురు తినొచ్చు కదా అనేసి అని వాళ్ళు టిఫిన్ తీసుకొని ముగ్గురికి ఇచ్చేసాను అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎవరో దారి పుసుకోవాలి ఎంత బాధపడతారో ఏమో కదా, అందుకే అలా దువా అడిగాను అనమాట. ఎవరు దారి పోసుకుంటే వాళ్ళకి మంచి జరిగేలా చేయాలా అనేసి దువా అడిగి ఇలా తీసుకొని వాళ్ళ డబ్బాలతో ఇలా పనిచేసాను ముగ్గురికి. కాకపోతే ఎవరికైతే ఇచ్చానో వాళ్ళకి చూపించలేదు. నాకు అలా చూపించడం ఇష్టం లేదనమాట. అంటే ఎవరు ఆకలితో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలా చూపిస్తూ వీడియో తీయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఇలా ఓన్లీ ప్యాకెట్స్ మాత్రమే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను నా హ్యాపీనెస్ని. అలా అని నేను ఇలా దొరికిన డబ్బులతోనే పంచుకుంటూ కూర్చోండి ఫ్రెండ్స్. ఎక్కడైతే నాకు హ్యాపీ అనిపిస్తుందో అప్పుడు అలా ఏదన్నా ఉంటే నా డబ్బులతో కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక చిన్న హ్యాపీ, చిన్న ఆనందాలు అనమాట ఇవన్నీ. ఇలా చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఆటో ఎక్కినప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు కదా ఫ్రెండ్స్, అలాంటి ఆ మనీతో కూడా ఇలాగ ఎవరికన్నా ఒకరికి చాలా ఆకలితో చాలా రోడ్డు మీద చూసాలు చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే. అలా నా వల్ల ఇంకాడికి ఇలా చిన్న ప్యాకెట్స్ అంతా తీసిస్తూ ఉంటాను అనమాట. ఒక చిన్న హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం